బ్యాక్ టు న్యూస్ 2026 మార్చి వరకు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ములుగు జిల్లాలో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామన్నారు. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టు ఎంట్రీచ్కి మనం వెళ్లాల్సిందేనని ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు పట్టుబట్టి అందరం ఇక్కడికి వచ్చాం. చాలా ఇన్డెప్త్గా ఏదో పైన కాకుండా ఈ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఇంకా 3,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వారు ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్లను బట్టి ఇంకా 1,150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెయిన్ ట్రంక్లోనే థర్డ్ ఫేజ్లో లిఫ్ట్కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. అది నవంబర్ 15 లోపు కంప్లీట్ చేసి, అదే రకంగా కొన్ని సబ్స్టేషన్స్ కూడా రిక్వైర్మెంట్ కంప్లీట్ కాలేదన్నారు, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే టాప్ ప్రయారిటీలో ఫేజ్ 1 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది. దీన్ని 2026 లోపు కంప్లీట్ చేసి